దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత దినమంతా కాచి కాపాడిన దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని నూతనంగా మనందరిపై కుమ్మరిస్తున్న ఆ దేవాది దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, దేవుడు అని మనకి గుర్తుకు రాగానే మన భయము, మన భారము, మన వేదన, మన ఆక్రందన, మన కష్టాలు, మన నష్టాలు దేవుడికి చెప్పుకుంటాం. దేవుడు అనగానే మన కష్టాలన్నీ తీర్చడానికే ఉన్నాడు, మన బాధలన్నీ చెప్పుకోవడానికే ఉన్నారు, మన కన్నీరంతా తుడవడానికే ఉన్నారు, మన భారం అంతా దేవుడి మీద మోపవచ్చు అని మనం అనుకుంటాం. కానీ ప్రియులారా, దేవుడు కూడా తన భారాన్ని ఎవరు మోస్తారు ఈ లోకంలో అని ఆకాశమును తెరవలే తొలగించి క్రిందికి చూస్తూ ఉంటారంట. ప్రతి ఒక్కరు కూడా దేవా మాకు సహాయం చేయవా, దేవా మా ఆకలి తీర్చవా, దేవా మా అవసరం తీర్చవా అనేవాళ్లే ఉంటారు. కానీ చాలా తక్కువ మంది ప్రభువా నీ కొరకు నేనేం చేయగలనయ్యా, నీ కన్నీరు నేను ఎలా తుడవగలను ప్రభువా, నీ హృదయ భారం ఏంటో నాకు తెలియజేయగలవా అని అడిగేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రియులారా, చూడండి, దేవుడు మనిషిని మొదటి ఆది తల్లిదండ్రులను సృజించినప్పుడు తన అధికారంనంతా ఆదాము ఏవమ్మకు ఇచ్చారు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుతున్నాం. మీరు భూమండలం అంతా కూడా విస్తరించి, మీరు ఈ భూమిని అంతటిని కూడా, ఆకాశంలో ఉన్న పక్షులను, నీళ్ళల్లో ఉన్న జీవరాశులన్నిటినీ, ఈ భూమండలం మీద ఉన్న జంతుజాలం అంతటికీ నీవు అధికారిగా ఉండు అని దేవుడు తన అధికారాన్ని మానవులకిచ్చి, తన అధికారాన్ని ఈ నేల మీద మీరు అధికారిగా ఉండండి అని తన ప్రేమనంతా తన రూపంలో సృజించుకున్న మానవుడికి ఇచ్చాడు. కానీ ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని సైతాను తన ప్రేమతో మానవుడికి ఇచ్చిన అధికారాన్ని సాతాను ఆ మానవుడిని మోసపుచ్చి దొంగిలించి ఈ లోకాన్నంతటి కూడా తన ఆధీనంలో తీసుకుంది. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. ఈ లోక అధిపతి అయిన సాతాను ఎవరెవరిని ఎలా మోసం చేయాలో, ఎవరెవరికి సువార్త అనే సత్య సందేశము మనుషుల ముఖం మీద ఆ సత్య సందేశం యొక్క వెలుగు ప్రసరించకుండా తన ఈ లోకంలో తనకున్న అధికారంతో వారి మనసుల మీద వెలుగుతో, జ్ఞానం అనే దేవుని సత్య సందేశం అనే వెలుగు మనస్సుల మీద పడకుండా తన అధికారంతో ఆపివేస్తూ ఉంది. ప్రియులారా, ఒకవైపు దేవుడు ఆత్మస్వరూపుడు, ప్రేమ స్వరూపుడు, మరొక వైపు సాతాను కూడా ఆత్మస్వరూపుడే. సాతాను కూడా శరీరం లేదు, కానీ సాతాను ద్వేష స్వరూపుడు. ఈ ఇద్దరిలో ఇద్దరు కూడా ఆత్మరూపంలో ఉన్నారు. దేవుడికి శరీరం లేదు, సైతానికి కూడా శరీరం లేదు. శరీరం ఉంది శరీర స్వరూపులమైన మానవులకు. ఈ శ్వాస ఉన్నంత వరకే మనకి ఈ లోకంలో మానవులంగా ఈ భూమి మీద మనుషులకు మాత్రమే అధికారం ఉంది. కాబట్టి దేవుడు ఈ లోకంలో ఏదైనా చేయాలంటే, తన ప్రేమను చూపించాలంటే మనుషులే తన భారాన్ని తెలుసుకోవాలి. సైతాను కూడా తన క్రియలు ఈ లోకంలో చేయాలంటే మనుషులను ఉపయోగించుకునే తన ద్వేషపూరిత కార్యాలను చేస్తూ ఉంటుంది. ప్రియులారా, మరి ఈ లోకంలో ఎన్నో రకాల కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ఉన్నప్పుడు అందరూ మనల్ని ప్రేమించరు. చాలామంది మనల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని ద్వేషం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకి ద్వేషం చేశారని తిరిగి ద్వేషం చేసి మనము సైతాను క్రియలకు
మనల్ని మనం దాసోహం చేసుకుంటామా? లేదా దేవుడు ప్రేమ స్వరూపుడు కాబట్టి ఆ దేవుని ప్రేమలో నేను ఆత్మస్థిరత్వాన్ని కలిగి ఉంటాను అని నిర్ణయించుకుంటామా? లోకంలో నన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను దేవుణ్ణి ప్రేమించి దేవుని భారాన్ని తెలుసుకొని ఈ లోకంలో దేవుణ్ణి సంతోషపెట్టడానికి నేను ఏమి చేయగలనో దాన్ని చేయడానికి నేను ప్రయత్నిస్తానా అని ప్రతిరోజు ఉదయకాలమే మనల్ని మనం సిద్ధపరచుకుంటే ప్రతిరోజు వాక్యం ద్వారా దేవుడు తన భారాన్ని మనకి తప్పకుండా తెలియజేస్తారు. ప్రియులారా, అందుకనే ఎఫెసీయులకు రాసిన లేఖ 3:16 నుంచి మనం చదువుతున్నాం. ప్రభువులో మనము ఆత్మస్థిరత్వాన్ని కలిగి ఉండాలి. అప్పుడే యేసుక్రీస్తు ప్రభుల వారు మన హృదయాలలో నివాసం ఏర్పరచుకుంటారు. యేసు ప్రభుల వారు దేవుడు ప్రేమ స్వరూపుడు కాబట్టి ఆ దేవుని యొక్క ప్రేమ ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో, ఎంత దీర్ఘమో మనం గ్రహించగలగాలంటే విశ్వాసము ద్వారానే అది సాధ్యం. ప్రియులారా, మానవులంగా మన గ్రహణ శక్తి ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదు. అయినప్పటికీ పౌలు భక్తుడు అక్కడ చెప్తున్నాడు, మీ గ్రహణ శక్తికి మించి క్రీస్తు ప్రేమను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అవును ప్రియులారా, అప్పుడు మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు మన ద్వారా తన కార్యాలను ఈ లోకంలో స్థాపింపచేస్తారు. మనం అనుకొనని రీతిగా మనము చేసే క్రియల ద్వారా దేవుడి ప్రేమను అర్థం చేసుకుంటాం కాబట్టి, దేవుని భారాన్ని మన హృదయంలో మోస్తూ ఉంటాం కాబట్టి మనం చేసే క్రియలు ఎవరికీ అర్థం కాదు, కానీ దేవుణ్ణి సంతోషపెడుతూ ఉంటాయి. చూడండి ప్రియులారా, మనము ఎస్తేరు గ్రంథం జీవితంలో ఈ మొర్దెకై ఎందుకు ఇలా చేశాడు? మొర్దెకై ఒక్కడు హామానికి నమస్కరించలేదు కాబట్టి అంత పెద్ద తమ యూదా జాతి అంతటి కూడా వాళ్ళ జాతి మొత్తాన్ని నశింపచేసే పరిస్థితికి మొర్దెకై తీసుకొని వచ్చాడు అని వాక్యం బాగా చదవని వాళ్ళు అనుకొని ఉంటారు. కానీ ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, మొర్దెకయి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నువ్వు ఆకాశమును సృజించిన గొప్ప దేవుడవు, నీవు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావంటే ఈ లోకంలో మాకు కావలసిందంతా కూడా నీవు సృజించి మమ్మల్ని ఈ లోకంలో సృజించావు. నీవు ఘనత, మహిమ, ఆరాధన నీకు మాత్రమే చెల్లునుగాక. కానీ ప్రవ్వా, నేను ఆ హామానుకు ఎందుకు నేను నమస్కరించలేదంటే, నా నమస్కారములు, నా స్తుతులు, నా ఘనత, నా గౌరవం అన్నీ కూడా నీకు మాత్రమే చెల్లునుగాక. దేవునికి సొంతం కావలసింది నేను ఏ నరునికి కూడా ఇవ్వను. ఆ ఉద్దేశంతో నేను హామానికి మొక్కలేదు, హామానికి నేను నమస్కరించలేదు. లేనట్లయితే నేను హామాను చెప్పుల వారును ముద్దుటకైనా నేను సంసిద్ధుడను ప్రవ్వా అని 6వ వచనంలో చెప్తున్నాడు. ప్రియులారా, చూడండి, మొర్దెకయి ఎంతగానో నన్ను నేను తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా దేవుడికి చెందవలసిన ఘనత, మహిమ, నమస్కారములు, స్తుతులు, స్తోత్రములు, గౌరవము నా దేవుడికి మాత్రమే నేను చెల్లిస్తాను. దేవుడికి ఇవ్వవలసిన గౌరవాన్ని నేను ఏ నరునికి ఇవ్వను. ప్రియులారా, చూడండి, దేవుడి మనకు మొదటి ఆజ్ఞగా ఇచ్చింది కూడా అదే కదా. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన ప్రభువుని మాత్రమే ఆరాధించాలి, మహిమపరచాలి. చూడండి, మొర్దెకై ఎంతగా తనను తాను శిక్షకు పాత్రుడైనా చేసుకుంటున్నాడు. తన యూదా జాతికి శ్రమ వచ్చినా తన యొక్క మెట్టును దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని మనుషులకి ఇవ్వకుండా, చూడండి, తను దేవుడి మీదనే ఆధారపడుతున్నాడు. ఎస్తేరుకు చెప్తున్నాడు, ఈ పరిస్థితి కోసమే దేవుడు నిన్ను రాణిగా ఈ సింహాసనం మీద ఉంచాడేమో. నీవు మాకు సహాయం చేసినా చేయకపోయినా దేవుడు ఏదో రూపంలో
మాకు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ఈ వచ్చిన అవకాశమును నీవు ఉపయోగించుకొని నీ ప్రాణమును కాపాడుకోవడం కాదు కానీ నీ యూదా జాతిని కాపాడుకోవడానికి, ఆ దేవుని యొక్క ప్రజలను కాపాడుకోవడానికి నిన్ను నీవు సిద్ధపరచుకో అని తనతో పాటు ఆ పరిస్థితిని రాణి యొక్క సింహాసనం మీద ఉన్న ఎస్తేరుకి కూడా బోధిస్తున్నాడు. నా ప్రియ సహోదరి, చిన్న విషయాలలో కూడా మనము దేవుని ఆజ్ఞలను విస్మరిస్తూ ఉంటాం. లోక ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. లోక స్నేహాలను పోగొట్టుకుంటామేమో, ఏదైనా ఈ లోకంలో అధికారాన్ని పోగొట్టుకుంటామేమో, ఏదైనా విలాసాలను పోగొట్టుకుంటామేమో అనుకొని ప్రియులారా, దేవుడి భారాన్నైనా ప్రక్కన పెట్టడానికి చూస్తాం కానీ ఈ లోకంతో స్నేహం చేయడానికి చూస్తాం. ఎజ్రా గ్రంథంలో కూడా చూడండి 9-10 అధ్యాయాల్లో మనం చదువుతున్నాం. దేవుడు అన్య జాతుల వారితో మీరు వివాహం చేసుకోవద్దు, తద్వారా అన్య దేవతల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అనే సత్యాన్ని వాళ్ళకు బోధించినప్పుడు, కానీ ఇశ్రాయేలు ప్రజలు కొద్దిమంది మాత్రమే కోరేషు రాజు ద్వారా కొద్దిమంది మిగిలిన వాళ్ళు తిరిగి యెరూషలేము పట్టణానికి వచ్చి ఆ దేవాలయం పునర్నిర్మించిన తర్వాత ఇంకా వాళ్ళు అన్యజాతుల వారితో వివాహం ఆడుతున్నారు అని ఎజ్రా ప్రవక్తకు తెలిసి ఆయన చతికిల పడిపోయాడంట. కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. ఎంతగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ప్రభువా, మేము నీకు వ్యతిరేకంగా పాపం చేసి మేమందరం కూడా నశించిపోతున్నాము, కానీ నీ ప్రేమ వలన కొద్ది మందిని నువ్వు ఇంకా కాపాడావు. ఆ కొద్ది మందిలో కూడా మేము అన్ని జాతుల వారిని వివాహం చేసుకొని అయ్యా నీకు కలంకం తీసుకొని వస్తున్నాము, నీ నుంచి మేము దూరం అయిపోతున్నాము అని కన్నీరు మున్నీరుగా ప్రార్థిస్తున్నప్పుడు చూడండి, ఆయన దేవుని భారాన్ని ఎరిగి ఉన్న ఆయన యొక్క ఆ విజ్ఞాపన ప్రార్థన తెలుసుకున్న ఇశ్రాయేలు ప్రజలు వారు కూడా తమ తప్పుని తెలుసుకుని ఎజ్రా ప్రవక్త దగ్గరకు వచ్చి చెప్తున్నారు, యాజకుడి దగ్గరకు వచ్చి చెప్తున్నారు, అయ్యా మేము తప్పు చేశాము, నువ్వు ఏమి చెప్తే మేము అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రియులారా చూడండి, ఎజ్రా గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనంలో మనం చదువుతున్నాం. ఎవరెవరైతే అన్ని జాతుల వనితలను వివాహం చేసుకున్నారో ఆ స్త్రీలను, వారికి జన్మించిన సంతానం అందరినీ కూడా వాళ్ళు పరిత్యజించారు. చూడండి, దేవుని యొక్క భారాన్ని తెలుసుకున్న ఎజ్రా చేసిన ప్రార్థనకు ఫలితంగా ఆ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా అన్య జాతుల నుండి వాళ్ళు ప్రత్యేకపరుచుకున్నారు. అన్య జాతులను వివాహం చేసుకుంటే ఏమవుతుంది చూడండి ప్రియులారా, ఈ లోకంలో విజ్ఞానం అంతా, ఇంత విజ్ఞానం ఇక ఎవరికి లేదు అని మనందరికి గుర్తుకొచ్చేది మొట్టమొదటి వ్యక్తి ఎవరు? సొలొమోను రాజు. అంత విజ్ఞానాన్ని, అంత తెలివిని ప్రార్థన ద్వారా పొందుకున్న సొలొమోను చూడండి, అన్యజాతి రాకుమార్తెలను వివాహం చేసుకుని వారిని సంతోషపెట్టడానికి వారి దేవతలను పూజించి ప్రియులారా, తనను సృజించిన, అంత జ్ఞానం ఇచ్చిన, అంత తెలివి ఇచ్చిన, అంత పేరు ప్రఖ్యాతలను ఇచ్చిన ఆ దేవుని ప్రక్కన పెట్టాడు. కాబట్టి 2 సార్లు దేవుడు అతనితో నేరుగా మాట్లాడి అతన్ని మనసు మార్చుకో, హృదయ పరివర్తన చెందు అని చెప్పిన తర్వాత కూడా దేవుని హృదయ భారాన్ని అంత తెలివిమంతుడైన విజ్ఞానుడైన సొలొమోను రాజు తెలుసుకోలేకపోయాడు. చూడండి, దానికి ప్రత్యేకంగా ఏం పొందుకున్నాడు? తన తర్వాత తన రాజు కాలంలో తన కుమారుడికేమో 2 తెగలు, కానీ తన సేవకుడికి 10 తెగలను పరిపాలించే అధికారము, తన రాజ్యం విభజింపబడింది. నా ప్రియ సహోదరి, దేవుని భారాన్ని తెలుసుకోవడానికి ప్రతి క్షణము మనం ప్రయత్నిస్తే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదములు ఎన్నో మనము ఇంకా విరివిగా పొందుతూ ఉంటాం. అంతేకాదు, చుట్టుప్రక్కల వారి జీవితంలో వారు ఎంతగా దేవుని నుంచి దూరంగా వెళ్తున్నారో, దానివల్ల దేవుడు ఎంతగా తన హృదయంలో నొచ్చుకుంటున్నారో ఆ భారము మనకు తెలిసినట్లయితే మన ప్రార్థన ద్వారా, వాళ్ళని ప్రేమించడం ద్వారా, వారిని తిరిగి సత్యంలోనికి తీసుకొని రావడం ద్వారా దేవుని యొక్క హృదయ భారాన్ని మనము తగ్గించగలము. మన కుటుంబంలోనే దేవుని భారాన్ని ఎరగని వాళ్ళు ఉండవచ్చు,
దేవునికి కన్నీరు కలిగించే వాళ్ళు ఉండవచ్చు. మనం నివసిస్తున్న ప్రాంతంలో జరుగుతున్న ఆ పరిస్థితులను చూసినప్పుడు దేవుడికి ఎంతో బాధ కలుగుతూ ఉండవచ్చు. ఈ ఉదయకాలంలో నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు నీ వైపు నా వైపు చూస్తున్నారు. మనము మన జీవితాలను మొదట సరిచేసుకొని మన జీవితాలు దేవునికి ప్రీతికరంగా ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే తప్పకుండా దేవుడి భారాన్ని మనకు తెలియజేస్తాడు. అటువంటి గొప్ప కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ లోకంలో ఎప్పుడు కూడా మా కన్నీరు మీరు తుడవాలని, మా భారాన్ని మీ మీద పెట్టాలని మేము ఆశపడుతూ ఉంటాం ప్రభువా. కానీ ఈ లోకంలో ఎవరైనా మీ భారాన్ని మోసేవాళ్ళు ఉన్నారా అని మీరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. రోమీలకు రాసిన లెక్క 9వ అధ్యాయంలో మేము చదువుతున్నాం. అపోస్తులైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, అయ్యా నా స్వజాతి వాళ్ళ కోసం, నా రక్త సంబంధుల కోసం ప్రవ్వా, అయ్యా నేను నీ నుంచి వేరు పడిపోయినా పర్వాలేదు, కానీ వారిని నీ దగ్గరికి తిరిగి నీలో ఐక్యపరచడానికి అయ్యా నేను ప్రయత్నిస్తే చాలు అంటున్నాడు తండ్రి. నీకు స్తోత్రం. మా కుటుంబాలలో, మా యొక్క జీవితాలలో ఎవరెవరిని మీరు మా బాధ్యతగా ఉంచారో ప్రభా, వాళ్ళని తిరిగి మీ వైపుకు రప్పించడానికి మొదట మా జీవితాలను సరిచేయండి. తద్వారా మీ భారాన్ని మేము తెలుసుకునే కృపనివ్వండి అయ్యా. ఎవరెవరైతే మీకన్నిటికీ కారకులు అవుతున్నారో నాయన, వారిని ప్రేమించి వారికి సత్యాన్ని బోధించి వారిని మీ వైపుకు త్రిప్పడానికి నూతన అభిషేకాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, ఈరోజు అంతా కూడా ఆ యేసు యొక్క ప్రేమ ఎంత ఉన్నతమో, ఎంత దీర్ఘమో, ఎంత గాఢమో, ఎంత విశాలమో తెలుసుకున్న మనము ఈరోజు దేవుని యొక్క భారాన్ని తెలుసుకొని మనకు సాధ్యమైనంత వరకు ఆయనకు ప్రీతికరంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.